హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. నేను హెయిర్ గ్రోత్ గురించి అయితే వీడియో చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ మార్నింగ్ గ్లాస్ వాటర్లో నేను ఈ ఐస్ క్యూబ్స్ని, అంటే ఇవి ఏంటంటే ఉసిరి కరివేపాకు వేసి ఇలా ఐస్ క్యూబ్స్ అయితే రెడీ చేసుకున్నా అన్నమాట. ఈ ఐస్ క్యూబ్స్ని నేను డైలీ ఇలా నార్మల్ వాటర్లో ఇది వేస్తే కరిగిపోతుంది. సో మీకు చూపిస్తాను. సో నేను ఈ వాటర్ని ఎర్లీ మార్నింగ్ డైలీ తీసుకుంటున్నా. సో మీకు కావాలంటే రెసిపీ వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళైతే చెక్ చేయండి షార్ట్స్లో. సో నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఆయిల్ అప్లై చేసుకుంటాను, హెడ్ బాత్ ఎలా ఉంటుంది వీక్లీ అనేది ఫుల్గా డీటెయిల్గా పెడతాను. కామెంట్ బాక్స్లో నాకు హెయిర్ రొటీన్ చూపించండి అక్క అని చెప్పి కామెంట్స్ వచ్చాయి, అందుకనే మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఐస్ క్యూబ్ వేసాను కదా, అది కరిగిపోతే నేను దాన్ని అయితే తాగేస్తాను. సో ఇలా మీరు ట్రై చేయండి, బాగా వర్కౌట్ అవుతుంది. నేను ఇక్కడ తాగుతున్నాను కదా, సో నేను డైలీ ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత అయితే తీసుకుంటా. సో మీరైతే హాట్ వాటర్లో వేసుకొని తాగొచ్చు. మీరు మర్చిపోకుండా ఇది ట్రై చేయండి, కష్టంగా ఉన్నా కూడా హెయిర్ కావాలంటే ట్రై చేయండి. ఇప్పుడు హెయిర్ కేర్ అనేది ఎలా తీసుకుంటా, ఏ ఆయిల్ యూస్ చేస్తాను, ఎలా అప్లై చేసుకుంటాను అనేది మీకు చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ కదా, సో నేను ఇప్పుడు దీనికి చిక్కులు అయితే ఇప్పుకుంటాను. చిక్కులు అనేవి ఫస్ట్ కిందన విప్పాలన్నమాట, చిగుళ్ళ నుంచి. పైనుంచి అయితే నొప్పి వస్తుంది. సో మీరు సాఫ్ట్గా మెల్లగా విప్పండి. నేను వీడియోని స్పీడ్ పెట్టాను కాబట్టి అలా కనిపిస్తుంది. సో మీరు పొడిగా ఉన్నప్పుడే చిక్కులు అనేవి విప్పుకోవాలి, ఆయిల్ అప్లై చేశాక విప్పొద్దు. సో మొత్తం చిక్కులు అయితే విప్పాక మీరు ఆయిల్ వచ్చేసి, నేనైతే ప్యూర్ కోకోనట్ హెయిర్ ఆయిల్ కేరళలో దొరుకుతుంది, నేను అదే యూజ్ చేస్తున్నా 4 ఇయర్స్గా. సో నాకు ఇది బాగా పడింది అనమాట. ఇక్కడ కేరళలో ఈ కోకోనట్ హెయిర్ ఆయిల్తో మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఇంకా నేను ఈ హెయిర్కి నేను ఎలా పెట్టుకుంటా అంటే, ఇలా పాపిడులు తీసేసి అలా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. హెయిర్ చిగుళ్ళ వరకు మంచిగా పెట్టుకుంటాను. మీరు ఏ హెయిర్ ఆయిల్ వాడితే దాన్ని మంచిగా మసాజ్ చేస్తూ మీ హెయిర్ని ఒక 5 మినిట్స్ మసాజ్ చేస్తూ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోండి. మీకు తలనొప్పి, చుండ్రి ఏం రావు. ఇలా అప్లై చేసుకున్నాకే హెడ్ బాత్ చేసుకోండి కంపల్సరిగా. మీరు ఆయిల్ పెట్టుకోకుండా మాత్రం హెడ్ బాత్ చేసుకోవద్దు, అది డేంజర్ అనమాట హెయిర్కి. అది ఆల్రెడీ హెడ్ బాత్ చేసిన హెయిర్కి వచ్చేసి ఆయిల్ పెట్టకుండా మీరు డైరెక్ట్గా చేస్తే చిక్కు పడిపోయి మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా హెయిర్కి మొత్తం అప్లై చేసుకున్నాక నీట్గా ఇలా పైకి ముడిపెట్టేసుకోండి. మీకు 3 అవర్స్ ఇలా వదిలేయండి. సో ఆయిల్ హెయిర్ అబ్జర్వ్ చేసుకొని మనకి దృఢంగా చేస్తుంది అనమాట. ఇంకా ఈ 3 అవర్స్ తర్వాత నేను ఎలాంటి షాంపూ యూజ్ చేశాను అనేది ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ వచ్చేసి గంజి అనమాట. ఇదేంటంటే రైస్ కుక్ చేశాక మనం తినొచ్చు కూడా. ఈ గంజినే నేను హెయిర్కి పెట్టుకుంటున్నా. అండ్ ఈ గంజిలో నేను యూజ్ చేస్తున్న షాంపూ అయితే హెడ్ అండ్ షోల్డరే యూజ్ చేస్తాను. చుండ్రి వచ్చిందంటే హెయిర్ డ్యామేజ్ అవుతుంది, సో అది రాకుండా నేను చూసుకుంటా. చుండ్రి వచ్చిందంటే హెయిర్ ఫాల్ కూడా అవుతుంది, అప్పుడు గ్రోత్ అయినా కూడా హెయిర్ ఊడిపోతుంటే మనకి గ్రోత్ కనిపించదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చుండ్రి రాకుండా ఉండాలి అంటే హెడ్ అండ్ షోల్డర్ అయితే నేను యూజ్ చేస్తున్నా. మీకు ఏమనిపిస్తే అదే చేయండి. అండ్ హోమ్ మేడ్ చుండ్రి రాకుండా కూడా నేను వీడియో చేయమంటే చేస్తా. సో ఇది కలిపేశాను కదా. అసలు మేము గంజే వార్చము అంటే బియ్యం కడిగిన వాటర్లో కూడా షాంపూ పెట్టుకోవచ్చు. ఇంకా మీ దగ్గర టైం ఉందంటే మెయిన్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే, షాంపూలో కలపకుండా ఒక 5 మినిట్స్ స్కెల్ట్కి అప్లై చేసుకొని వదిలేయండి. తర్వాత షాంపూ స్నానం చేసుకోండి. స్నానం చేశాక హెయిర్ని టవల్తో ఎక్కువసేపు కొట్టొద్దు, అసలు జస్ట్ ఒత్తుకోండి. హెయిర్ ఆరబెట్టడానికి అయితే మీరు గట్టిగా కొడతారు, హెయిర్ని డ్యామేజ్ అయిపోతుంది. ఇలా కూలర్ ముందైనా, ఫ్యాన్ కిందైనా, లేకపోతే హెయిర్ డ్రైయర్తో ఒక 10 మినిట్స్ త్వరగా హెయిర్ని డ్రై చేసేసుకోండి.
అలా వాటర్ కారుతున్నట్టు వదిలేస్తే మాత్రం హెడేక్ అలా వస్తుంది. సో హెయిర్ డ్రై అయిపోయాక మీకు నచ్చినట్టు చిక్కులు కొంచెం నెమ్మదిగా విప్పుకొని నచ్చినట్టు హెయిర్ స్టైల్ అయితే వేసుకోండి. అండ్ బయటికి వెళ్తున్నప్పుడు ఇలా హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళామంటే మంచిగా చిక్కులు పడిపోతాయి. ఇంకా తర్వాత మనం చిక్కులు విప్పుకున్నప్పుడు హెయిర్ డ్యామేజ్ అయిపోయి ఊడిపోతుంది. సో ఇదైతే మైండ్లో పెట్టుకోండి. నాకైతే ఒక లైక్